రెండో అధ్యాయము. నువ్వైతే మంచి బోధకు అనుగుణంగా వాటిని బోధిస్తూ ఉండన్నాడు. ఇది నువ్వు ఇత బోధకు అనుకూలమైన సంగతులు బోధించమన్నాడు కదా. నువ్వైతే మంచి బోధకు అనుకూలమైన సంగతులను బోధించన్నాడు. ఇత బోధకు అనుకూలమైన సంగతులు అంటే మంచి బోధకు అనుకూలమైన సంగతులు బోధించమన్నాడు అనమాట. అంటే అపోస్తుల బోధ అనమాట. తర్వాత ఎలాగనగా వృద్ధ పురుషులు తమ అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి. వృద్ధ పురుషులు ఎలా ఉండాలంటే తమ అలవాట్ల విషయంలో మితంగా ఉండాలంటే వాళ్ళు మంచి వివేచన కలిగి ఉండాలి. వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే మంచి వివేచన కలిగి ఉండాలి. విశ్వాసము, ప్రేమ, సహనం విషయంలో దృఢంగా ఉండాలంటే విశ్వాసము, ప్రేమ, సహనం విషయంలో ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. అది వయసు అయ్యే కొలది సహనం పెరగాలి. అవునా? వయసు అయ్యే కొలది సహనం తగ్గిపోవాలా? మరి మన లోకంలో ఎలా ఉంటుంది? వయసు అయ్యే కొలది సహనం ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. కానీ క్రైస్తవంలో వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసము, ప్రేమ, సహనం కలిగి ఉండాలన్నమాట. అందులో దృఢంగా ఉండాలన్నాడు. ఎలాగైనా వృద్ధులు మితానుభావం అన్నారు కదా. మాన్యులు అంటే గౌరవం కలిగినట్టు వాళ్ళుగా ఉండాలి. స్వస్థబుద్ధి కలిగినట్టు వారు ఉండాలి. విశ్వాస, ప్రేమ, సహనములు అన్నాడు చూడండి. అంటే వాళ్ళు ఎలా ఉండాలంటే లోపం లేని వారుగా ఉండాలన్నమాట. వృద్ధాప్యంలో ఉన్న పురుషులేమో విశ్వాస, ప్రేమ, సహనములందు లోపం లేని వారుగా ఉండాలి. స్వస్థబుద్ధి, ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి. వృద్ధాప్యం వచ్చేటప్పుడు గౌరవార్థంగా ఉండాలన్నమాట. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో చూడండి. అలాగే వృద్ధ మహిళలు భయభక్తులతో నడుచుకోవాలి. లేనిపోనివి కల్పించి చెప్పే స్వభావం వాళ్ళకు ఉండకూడదు. కొండగత్తెలు అంటే అర్థం ఏంటి? కొండేయాలంటే ఏంటి? అది కాబట్టి వృద్ధ స్త్రీలు ఎలా ఉండకూడదంటే కొండలు చెప్పారు లేనిపోనివి కల్పించుకుని మాట్లాడే వాళ్ళుగా ఉండకూడదు అనమాట. ఊహించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు చాలామంది కొడుక్కి ఎరా మీ ఆవిడ అలా వెళ్ళినట్టు ఉంది, అది అలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అని చెప్పేసి కల్పించి చెప్పేస్తారు. ఇదేమో ఆలోచించుకోకుండా వచ్చి నువ్వు అలా చేసి ఎలా చేసావు అని కొడేస్తాడు. తీరా చూస్తే విచారిస్తే తర్వాత అంటే కల్పించేది అనమాట. అది కొండాలంటే ఏంటి? కల్పించినవి అనమాట. అందుకని ఏం చేయకూడదంటే వాళ్ళు లేనిపోని కల్పించి చెప్పే స్వభావం వాళ్ళకు ఉండకూడదు అంటాడు. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలకి ఏమి ఉండకూడదంటే లేనిపోనివి కల్పించి చెప్పే వాళ్ళగా ఉండకూడదంట. వాళ్ళ స్వభావం వాళ్ళ ఉండకూడదంట. వాళ్ళు మద్యానికి బానిసలుగా కాకూడదు. అదైనా వాళ్ళు మద్యానికి ఏమవకూడదు? మద్యపానాసక్తులై ఉండకన్నాడు కదా. అంటే మద్యపానం వలన వశపరుచుకొనబడిన వారిని అనే మాట కింద గ్రీకులో వాడాడు. మద్యపానం వలన వశపరుచుకొనబడిన వారే అంటే మద్యపానాసక్తులనే ఉండకంటే మద్యాన్ని పానం చేయని వారే ఉండక అన్నాడు. అంటే వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు తాగుతారంటే వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు కూడా తాగేవారు. అప్పుడు ఎప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం చుట్టలో తాగేవారు. తాగేవారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కాయ తెచ్చుకుని చెరుకు సగం వేసుకుని తాగేసేవారు అంతే. నా చిన్నప్పటికి చాలామందికి నేను కూడా తెచ్చిచ్చాను. కాయ ఎట్టారంటే వెళ్ళి తెచ్చిచ్చాం అంటే ఓహో రైట్ అంటే తాగుతారు అనమాట ఆడవాళ్ళు. వాళ్ళు ఎవరు వాడితే చిన్నపిల్లలు వాడతారు. పెద్దవాళ్ళు వాడితే ఏం తాగేస్తున్నాం ఏంటి అంటారని చిన్నపిల్లలు వాడతారనమాట. ఒక కాయ అంటే కాయ తాగాను నేను ఏలవ కొంత సేపు కొంత అనమాట. అలాగా అంటే వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు కూడా తాగుతారంటే నా చిన్నప్పుడు చాలామంది తాగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడంటే లాభం లేదు. అంటే పాశ్చాత్య దేశాల్లో ఆటోమేటిక్గా ఇద్దరు కలిపి అందరూ తాగుతారు. స్త్రీలు కూడా ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత ఆ తాగుడు అనేది మానేయాలి. అది యవన స్త్రీ అయినా సరే తర్వాత వృద్ధ స్త్రీ అయినా సరే మద్యం తాగడం మానేయాలన్నమాట. లేనిపోని చెప్పడం మానేయాలి. తర్వాత ప్రవర్తన ఏంది భయభక్తి గలవారే ఉండాలని దేవుని వాక్యం దూషింపడం ఉన్నట్లు అన్నాడు అనమాట. కాబట్టి మంచి విషయాలు బోధించాలన్నమాట. వాళ్ళు అలా ఉంటే పిల్లల్ని ప్రేమించమని తనకన్నా తక్కువ చిన్న వయసు స్త్రీలకు సలహా ఇవ్వగలుగుతారు. అంతేనా? అది అలా ఉండగలిగితే అదైనా ఎవరో వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు కనుక అలా ఉండగలిగితే ఏం చేస్తారు? పిల్లల్ని ప్రేమించమని తమకన్నా చిన్న వయసు స్త్రీలకు సలహా ఇవ్వగలుగుతారు అనమాట. అంటే వృద్ధ స్త్రీలు
అర్థమైందా? లేనిపోని చెప్పేవారు ఉండకుండా, మద్యం తాగేవారు ఉండకుండా, ప్రవర్తన భయభక్తులు వారు ఉండి దేవుని వాక్యం దూషింపకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలు లోబడి తమ భర్తల శిష్యులు ప్రేమించేవారు, స్వస్థమిదివారు, పవిత్రులు ఎంట ఉండి పని చేసుకునేవారు, మంచివారిని ఉండాలని బుద్ధి చెప్పి మంచి ఉపదేశం చేయవారినే ఉండాలని బోధించమన్నాడు. అంటే వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే యవ్వన స్త్రీలకి బోధించే స్థాయిలో ఉండాలన్నమాట. మరి ఇప్పుడు వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు కూడా సరిలేరు అనుకోండి, యవ్వన స్త్రీలకి ఏం బోధిస్తారు? అందుకని ఏమనంటే వాళ్ళు కనుక అలా ఉంటే భర్తల్ని పిల్లల్ని ప్రేమించమని తమకన్నా చిన్న వయసు స్త్రీలకు సలహా ఇవ్వగలుగుతారు. అంతేకాకుండా మంచి వివేచనతో మెలగాలని, పవిత్రంగా ఉండాలని, చక్కగా ఇంట్లో పనులు చేసుకోవాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, భర్తలకు లోబడి ఉండాలని కూడా సలహా ఇవ్వగలుగుతారు. అప్పుడు దేవుని వాక్యం గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఎవరికి ఉండదు. అది దాని అర్థం. మొత్తం కలిపి మన వాళ్ళు ఏం చేయారంటే, వీళ్ళు ఎడగొడతాం రాలేదండి. తెలుగు తర్జుమా చేసినప్పుడు ఏం చేశారంటే, ఈ చూడండి దేవా ప్లస్ ఆలయం దేవాలయం అని అది ఎలా కలిపేస్తారో అలాగన ఎడగొట్టుకోకుండా ఈ సెంటెన్స్ని సరిగ్గా ఎడగొట్టుకోకుండా ఉన్నాయి. అది గ్రీకులు అయితే ఏ వచనానికి ఆ వచనం వివరంగా ఉంటుంది. మన వాళ్ళు ఏం చేశారంటే ఆ భావం అంతా చెప్పడానికి దాన్ని వెనకది ముందుది వెనక్కి తర్జుమా చేసేసారు. దాని నిమిత్తం ఎలా ఉంటుంది అర్థమైందా? ఎలా ఉందంటే మొత్తం మనం 3 నుంచి 5 వచనాలు కలిపేసి ఇచ్చారు చూడండి. మరి అలాగైతే ఏమర్థమవుతుంది? నేను విడివిడిగా చదువుతున్నాను చూడండి. ఇది 3వ వచనం నుంచి. అలాగే వృద్ధ స్త్రీలు భయభక్తులతో నడుచుకోవాలని, లేనిపోని కల్పించి చెప్పే స్వభావం వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళు మద్యానికి బానిసలు కాకూడదు. వాళ్ళు మంచి విషయాలు బోధించాలి. వాళ్ళు అలా ఉంటే భర్తల్ని పిల్లల్ని ప్రేమించమని తమకన్నా చిన్న వయసు స్త్రీలకు సలహా ఇవ్వగలుగుతారు. అంతేకాదు 5వ వచనం, అంతేకాదు ఈ మంచి వివేచనతో మెలగాలని, పవిత్రంగా ఉండాలని, చక్కగా ఇంట్లో పనులు చేసుకోవాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, భర్తలకు లోబడి ఉండాలని సలహా ఇవ్వగలుగుతారు. అప్పుడు దేవుని వాక్యం గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఎవరికి ఉండదు. సరే, ఎంత వివరంగా ఉందో ఏ వచనం ఆ వచనం. అందువల్ల యవ్వన స్త్రీలకి ఏం చెప్పగలగాలంట చూడండి. నేనేమంటానంటే చాలామంది అత్తగారిని అర్థమైందా తీసి పడేస్తారు. ఎవరో కోడలు, అవునా? తీసి పడేస్తే నేనేం చెప్తానంటే అత్తగారు అంటే ఎవరు అనుకుంటున్నావు? నీకు అనుభవజ్ఞురాలు ఎవరావిడే అనుభవజ్ఞురాలు మాట వినాలి. అది అర్థమైందా? ఎవరి మాట వినాలి? అనుభవజ్ఞుల మాట వినాలన్నమాట. వాళ్ళు అనుభవం కలిగినట్టు వాళ్ళు ఎన్నో బాధలు ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలు అనుభవించి వచ్చిన వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళ మాట నువ్వు వెంటనే వినాలి. నువ్వు చెప్తే నేనేది ఏంటి, నువ్వెంత నేనంత, నీ చదువు ఎంత నా చదువు ఎంత, ఇలా మాట్లాడకూడదు. అక్కడ చదువుకి సంధ్యకి సంబంధం లేదు. అక్కడ నీ చదువు మంచి బిర్యానీ చేస్తుందా, నీ చదువు మంచి ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తుందా, నీ చదువు నీ ఉద్యోగానికి అర్థమైందా? ఏంటి నేను మా ఇంటికాడే వండను, నీ ఇక్కడ ఉండేదే ఏనా అలా అనొచ్చా అత్తగారిని? భయమేస్తుంది ఆడపిల్లల సంబంధాలు. వీళ్ళకి వంటలు వచ్చాయంటే అన్నీ వచ్చాయండి, అన్నీ వండేస్తారని చెప్తున్నాం. మరి ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళాక నేర్చుకుంటావులే అని. నేను అంతేనా? అన్నీ వండిపోయేస్తాను, మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఎవరికి వంటలు రావట్లేదు, ఆడపిల్లలకి ఎవరికైనా. ఇక చదువుల్లో పడిపోయారు, తినటం హాస్టల్లో తినటం తాగడం ఇంకా అంతే. లేకపోతే బాగా హాస్టల్ బాగా పుట్టిపోతే బయటకు వెళ్ళిపోవడం 4-5 పిల్లలు. అది పురుషులైనా స్త్రీలైనా, అవునా కాదా? ఇంటికాడ ఉంటే అమ్మ వండి పెడుతుంది, అమ్మకేం సాయం చేయదు. అమ్మ ఎప్పుడు వండి పెడతానే ఉండాలి అంతే. నువ్వు ఎందుకున్నావు అంటారు, ఏదో వీళ్ళు పోషించి పెద్ద చేసినట్టు ఆవిడ్ని. నువ్వు ఎందుకున్నావు మాకు వండి పెట్టకపోతేనే అంటావు. నువ్వు ఎందుకున్నావు మాకు వండి పెట్టకపోతే అంటారు. ఇప్పుడు మరి వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు యవ్వన బిడ్డలకి సలహా ఇచ్చినప్పుడు వినాలి. సరే అత్తయ్య అనాలి అంతే. సరే అత్తయ్య నేను చెప్పాను అంటే ఏమని. వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు యవ్వన స్త్రీలకి ఏం చెప్పాలంట, అమ్మ మీ భర్తగా సాయంత్రం 1 గంటకు వస్తాడు, ఆ టయానికి నువ్వు వంట వండేసి సిద్ధంగా ఉండమ్మా, వంట వండేసి ఉంచు. పిల్లలు 4 గంటలకు వస్తారు, వాళ్ళకి ఏమైనా స్నాక్స్ వండి పెట్టమ్మా అని అన్నప్పుడు వెంటనే ఈ టీవీల దగ్గర సెలలో పైకి కిందకి గంటకోకుండా అవి పక్కనెట్టి అత్తగారు చెప్పినట్టే మేము చేయాలి. 1 గంటకు వచ్చిన వెంటనే భర్తకి భోజనం చేతులు కట్టుకోండి, కూర్చోండి, భోజనం పెట్టేస్తానని చెప్పాలన్నమాట.
అంతేగాని వండేసి ఎప్పుడో 9 గంటలకు వండేసి పక్కన ఆడేసి ఆ ఈగలు అవి ముసిరేసిన తర్వాత పట్టుకొచ్చి ఎట్టకూడదు. ఏమన్నా అంతేనా? వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు చెప్తున్నప్పుడు యవన స్త్రీలు వినాలి. ఇండ్రేళ్ళు అది వచ్చింది ఏంటంటే ఏలే సరే పంట అంటారు. వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు మాటలు అసలు వినరు. కానీ వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు ఎవరు? అనుభవజ్ఞులు. వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు ఎవరు? అనుభవజ్ఞులు. అంతే, అర్థమైందా? అది కాబట్టి యవన బిడ్డలు అంటే సంఘం అనేది దేవుని సంస్థ కదా. మన అలవాట్లు వేరు, సంఘం యొక్క మన సంఘం యొక్క అలవాట్లు వేరు, లోకం అలవాట్లు వేరు. లోకంలో సినిమా చూసి ఒకటి ప్లేట్ ఇలా గిరతేసిన అత్తగారి మీద, కానీ నేను కూడా ప్లేట్ గిరతేసేస్తానంటే ఏం చేస్తుంది? ఇద్దరు కొట్టు చావాలి సీపురు కట్లెట్టుకుని. నేను ఉన్న గొడవలన్నీ చాలా గొడవలు మాకు ఆ ఏరియాలో. అది ఒక కోళ్ళు ఏం చేసిందంటే అత్తగారిని కొట్టేసి వెళ్ళిపోయి హాస్పిటల్లో పడుకుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో. సిద్ధాంతం మేము పనిచేస్తున్నాను. వెళ్ళిపోతే ఇక ఇది కొట్టేసి వెళ్ళిపోయింది, కిట్టు పని తీసి కొట్టేసి వెళ్ళిపోయి ఆవిడకి ఏదో మరి ఆవిడ గీసుకుందో ఏం చేసుకుందో మొత్తం మీద వెళ్ళిపోయి పడుకుని సృష్టించేసింది అంతే సర్టిఫికెట్. అప్పుడు మళ్ళా మనకి కొంచెం దేవుని దయ వల్ల అది మన ప్రభులో ఉన్నవాళ్ళే కొంత అధికారులు ఉన్నారు కాబట్టి అయ్యి బాబు అది అలా కాదని ఇలా రివర్స్లో జరిగిందని చెప్తే అప్పుడు మళ్ళీ జాగ్రత్త పంపేశారు. ఇది అత్తగారిని కొట్టేసి నన్ను కొట్టేసిందని వెళ్ళిపోతున్నారంటే వీళ్ళకి అసలు వీళ్ళ కోడల్లా లేకపోతే రవిడీలా, రాక్షసులు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరో కూడా అంటే ఇదివరకు అత్తగారులు అంటే కోడలు కొట్టేస్తే అత్తగారులు కొడితే కోడలు ఏమనివారు కాదంటండి. ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం అత్తగారులు జుంపట్టుకుని అంటే చిన్నప్పుడు చేసేసేవారు అనమాట పెళ్ళిళ్ళు. జుంపట్టుకుని కొట్టేస్తే వండలేదంటే ఇంతవరకు వండలేదని కొట్టేస్తే సరే అత్తమ్మ వద్దు అత్తమ్మ కొట్టొద్దు అత్తమ్మ, నేను వండుతాను అత్తమ్మ, నేను నేర్చుకుంటాను అత్తమ్మ, బట్టలు ఉతకడం నేర్చుకుంటాను అత్తమ్మ అని దండాలు ఎట్టుకోరంట. ఇప్పుడు ఏమైనా తన్నేస్తున్నారు వీళ్ళు, ఎవరిని? అత్తగారులు తన్నేసి స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. మా అత్తగారు నన్ను చంపేయాలనుకుందంటే, మా అత్తగారు నన్ను కొట్టేసింది, నన్ను అత్యాయత్నం చేసిందంటే వాళ్ళు ఏమనుకుంటారు పోలీ, వాళ్ళకే తెలుసు అనుకో కొన్ని. కానీ ఏం చేస్తారంటే అక్కడ వచ్చింది తీసుకోవాలి కదా. అలాంటి కేసులు వస్తూ ఉంటాయి. నాకు భోజనం పెడతలేదని కొంతమంది ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఆ వాక్యంలో చెప్పి వాళ్ళిద్దరికీ సరిపడ నువ్వైనా వాళ్ళు చిన్నపిల్ల కాబట్టి అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వైనా సహించుకోవాలి కదా, నువ్వు బూతులు తిట్టావంటే ఎందుకమ్మా అలా తిట్టకూడదు కదా అని చెప్పి ఆవుని తిట్టడం, ఆవుని గద్దించడం. ఈ అమ్మాయి పిల్లకేమో ఏం చెప్పాలమ్మా, నువ్వు కొన్ని నేర్చుకోలేదు కాబట్టి తల్లి లాంటిది కాదు, తల్లిగా భావించి కొంచెం నేర్చుకోమంటే మీకు తెలియదండో, మీరు ఒకవైపే చూశారు, రెండో వైపు నేను చూశానంటది ఎవరి కోడలు. ఏం చెప్తాం ఇంకా అలాంటి వాళ్ళకి? ఒకవైపు చూశారు మీరు, ప్రార్థన వైపే చూశారు, ఇంట్లో చూడాలి ఈవిడిది, ఇంట్లో గురించి నాకు తెలుసు కదా అంటారు అనమాట. అందుకే వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు యవన స్త్రీలకు అవకాశం ఇవ్వకూడదు. వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు యవన స్త్రీలకి అవకాశం ఉండేలాగా ఇలా ప్రవర్తించకూడదు. అంటే వృద్ధాప్యులు ఉన్న వాళ్ళకి చెప్పాడు, యవన స్త్రీలకి చెప్పాడు. అంటే యవన స్త్రీలకి ఎలా చెప్పమన్నాడంటే వృద్ధాప్యులు ఉన్న వాళ్ళ ద్వారానే చెప్పమన్నాడు. అందుకే స్త్రీల కూడికలో అందరికంటే అనుభవం కలిగిన వాళ్ళు చెప్పాలన్నమాట. కోళ్ళు చెప్పింది అనుకోండి, అత్తగారికి కాలిపోద్ది కింద. ఏది చెప్తుంది, దీనికి అనుభవం లేదు ఏమి లేదు, చెప్పేస్తుంది ఇది అంటారు. దీనికి వంట రాదు ఏమి రాదు, కబుర్లు చూస్తేనేమో తెగ చెప్పేస్తుంది వాక్యం. మొగుడికి టీ కాసుడు రాదు దీనికి, టీ కూడా అంత తెలియదు దీనికి. కాదు కషాయం కింద కాసేసిందంట ఒక ఆవిడ. ఏంటిది కషాయమా లేకపోతే టీయా అని చెప్పేసి. కషాయం అంటే ఎవరు తెలుసా, ఇంకా చీదుగా ఉంటుంది అంటే ఇంక మొత్తం టీ కూడా అంతా సగం వేసేసినట్టు ఉంది. ఇంకా ఉప్మాలోనేమో ఉప్పు ఎక్కువ వేసేసిందంట ఒక. ఇక నానా రకాలన్నమాట. అది అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు, చాలా బాగా నీట్గా చేసుకుని ఉండాలని. అందుకని వృద్ధాప్యులు ఉన్న వాళ్ళే యవన స్త్రీలకి నేర్పించాలి. అది అర్థమవుతుందా? లేకపోతే బాధ వచ్చేస్తుందండి ఇంట్లో, చాలా ఇబ్బందులు, గొడవలు జరిగేది. ఎందుకంటే ఇంట్లో గొడవలు ఎక్కువండి బయట గొడవల కన్నానే. ఇప్పుడు ఎవరికి ఆర్థిక సమస్యలు లేవు, ఇప్పుడు ఇంట్లో గొడవలు ఎక్కువ, ఎవరికి వాళ్ళకి పడతలేదు అంతే. మీకు అర్థమైందా అర్థమలేదా? అరే కొట్టేసి చచ్చిపోతున్నారు అంతే అత్త కోళ్ళు ఇద్దరు. అందుకే ఏం చేయాలన్నమాట, మంచి ఆహారం వండే వాళ్ళు అయితే పర్వాలేదు, మరి ఆహారం వండలేని వాళ్ళు అయితే మనకు రోజు గొడవలే. నేను అంతేనా?
నేర్పాల్సిన బాధ్యత ఎవరిదండి? ఎవరిది? అది వద్ద స్త్రీలని. వద్ద స్త్రీలు కూడా యవన స్త్రీలు మాట్లాడేటట్టుగా ఉండకూడదు అనమాట. వీళ్ళు ఏమంటారంటే పక్కింటి వాళ్ళ దగ్గర కనుక్కుని మా అత్తగారు అలాంటిది ఏంటని చెప్పేసి అందరు కనుక్కుని ఏం చేస్తారంటే వీళ్ళు ఒక్కొక్కటి డైలాగ్ వేస్తారు. అత్తగారు నీ గురించి నాకు తెలిసే అంటారు. ఏది నేను కాక మొన్న వచ్చి నీ గురించి నాకు తెలిసే, నీ బొమ్మలు అట్లన్నీ నాకు తెలిసే, నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి అంటారు. పాపం ఆవిడేమో దీనికి ఎవరో చెప్పి ఉంటారని చెప్పేసి ఆగిపోతూ ఉంటుంది ఆవిడ. అత్తగారు కోళ్ళకి భయపడిపోద్ది. నీ గురించి నాకు తెలిసే అంటది. ఏంటికి నేను కాక మొన్న వచ్చి ఆవిడ మీ అమ్మ గురించి నీకు తెలియదు నాకు తెలుసా అంటది. ఏది వాళ్ళ అమ్మకి తెలుసు, ఆయనకి తెలుసా వాళ్ళ అమ్మకి తెలుసా, అది ఆవిడకి తెలుసా. కోళ్ళు అంటది ఒక నెల తర్వాత మీ అమ్మ గురించి నీకంటే నాకైతే ఎక్కువ తెలుసు అంటది. చిన్నప్పటి నుంచి ఉన్నవాడు ఎవడు? కొడుకు. మరి కొన్ని నెల రోజులు వచ్చి ఏమంటుంది? మీకేం తెలియదు అసలే మీ అమ్మ గురించి నాకు తెలుసు అంటది. అనుభవం ఎవరు తెచ్చుకున్నారు? నెలలో కోడలు తెచ్చుకున్నారు. ఇప్పుడు అయిపోయేస్తున్నారు అనమాట వాళ్ళు. అందుకే వాళ్ళ హెయిర్ హెడ్ పోండి అంటున్నారు అంతే కొడుకుని. పాపం అప్పుడు దాకా ప్రేమించిన వాళ్ళు ఏమన్నారా? హెయిర్ హెడ్ బా మీ ఆవిడతో మేము ఆగలేం కానీ హెయిర్ హెడ్ పో అంటున్నారు అంతే. అందుకే ఎవరు కొండాడికి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. వీళ్ళేమో వంట రాకుండా రెస్టారెంట్లు తీసిపోతున్నారు వీళ్ళు. లేకపోతే అయిపోయినట్టే వీళ్ళ పని. వచ్చినప్పుడు బిర్యానీ తెచ్చేస్తున్నారు అంతే. నేర్చుకుంటున్నారు. కొంతమంది ఎక్కడో ఉన్నారు, 100కి 10 మంది నేర్చుకుంటున్నారండి. కానీ క్రైస్తవులు మాత్రం అలా రాకూడదు. క్రైస్తవులు మాత్రం భర్తకి పిల్లలకి ఎప్పుడు వాళ్ళ సహకారులుగా అంటే ప్రోత్సాహంగా ఉండాలన్నమాట. భర్తకి పిల్లలకి. భర్తకు లోబడి ఉండమమ్మ, మీ ఆయనకి మీరు లోబడి ఉండని చెప్పాలన్నమాట. అది తర్వాత మీ పిల్లల్ని ప్రేమించాలని చెప్పాలండి. ప్రేమించాలి, అనురాగం చూపించాలని ఉండదు అక్కడ. గ్రీకులో ఏముంటుందంటే మీ పిల్లల్ని మీ భర్తనికి అనురాగం చూపించమంటాడు. అనురాగం అంటే టయానికి భోజనం పెట్టడమే, టయానికి అన్నీ చూపించడం, అదే అనురాగం. ఏడుతున్నా సరే ఆడు కింద దొల్లేస్తున్నా సరే అది పట్టించుకోరు కొంతమంది స్త్రీలు. మరి అది అనురాగం లేనట్టే కదా. అనురాగం ఉంటే ఏంటంటే ఆడు ఏడుస్తాడంటే చాలు ప్రయాణం ఏమవుతుంది, అది తట్టుకుంటుంది ఏంటండి అలా గుండె. అలాగున అనురాగం చూపించాలని చెప్పారన్నమాట అండి. వృద్ధ స్త్రీలు ఏం చెప్పాలంటే యవన స్త్రీలకి అమ్మ మీ భర్త పట్ల అనురాగం చూపించు, మీ పిల్లల పట్ల అనురాగం చూపించాలని చెప్పాలంటండి. అనురాగం అంటే సమయానికి భోజన పానీయాలు ఏర్పాటు చేయడమే, అదే అనురాగం, అంతే ఏం కాదు. అర్థమైందా? నేను బాగోలేదు అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే బాగోపోయినా ఆడికి బిడ్డకి బాగోపోయినా వీళ్ళు చికెను బిర్యానీ అన్నీ తినేస్తున్నారు. మా అమ్మాయితో ఒకటే చెప్పాను నేను, నువ్వు కనుక పత్తిని చేయకపోతే మీ ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ మా ఇంట్లో ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? పత్తిని చేయాలి. అంతేగాని నేను అన్నీ తినేస్తాను, పిల్లోడు పాలు ఇచ్చేస్తానంటే కుదరదు. నేను అత్తమాన హాస్పిటల్ తిప్పలేక సాస్తున్నాం. అందుకే నువ్వేం చేయి? పత్తిని చేయి. నువ్వు పత్తిని చేయి, మీ బిడ్డకి బాగా చూసుకో. అనురాగం ఉన్న తల్లి ఏం చేస్తా? నోరు కట్టుకుంటుందా కట్టుకోదా? అందుకని అది పెడితే అన్ని ట్యాబ్లెట్ వేస్తాను, మందులు వేస్తాను, నేను మాత్రం తినేస్తానంటే మరి మీ తల్లి అలా చేసిందా? ఇదివరకు అయితే భయంకరమైన పత్యాలు చేయించేవారండి. ఏది ఒక 50 సంవత్సరాల క్రితం మంచిగా ఆకుకూరలు ఆహారం అవన్నీ పెట్టేవారండి. పాలు మంచి ఆహారం పెట్టేవారండి ఏది బాలింతలకి. ఇప్పుడే కనీసం బిర్యానీ తినేశారు. కనీసం తర్వాత ఏం చేస్తున్నారు? 6 రోజులు హాస్పిటల్లో ఉంటున్నారు, ఆపరేషన్ చేసి ఉంటున్నారు. ఇంటికి వచ్చారంటే నాకు బిర్యానీ అయితే లేదా నాకు కుదరదని చెప్పేస్తున్నారు అంతే. అలా ఒక అమ్మాయి మా పాలకోళ్ళ స్థానిక సంఘంలో ఆ బిర్యానీలు తినేస్తే ఆ కామెరీలు వచ్చేసినాయి. అమ్మాయికి లివరు ప్లాటీ అది మామూలుగా ఈ కొవ్వు పెరిగిపోయింది. అప్పుడు పిల్లోడు పాలు ఇవ్వద్దని చెప్పి డాక్టర్ గారు విడదీశారు. చూసారు అనురాగం ఉందా? అసలు అనురాగం ఉన్నట్టే అర్థం చేసుకోవట్లేదు. కొంతమంది ఉన్నారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు అనమాట. కొంతమంది డోంట్ కేర్, అది ఉండదు. మనకు ప్రభు సంఘాల్లో అది ఉండకూడదు. ప్రభు సంఘాల్లో అలాంటివి ఉండకూడదు. కాబట్టి అత్త కోళ్ళు అనేవాళ్ళు ఒక రూతు నయోమిల్లాగా ఉండాలి. నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చచ్చిపోతాను అంది ఆవిడ. ఎవరో మరి ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోతుందో అప్పుడు ఈ ఇల్లు బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు మా ఏరియాలో మరీ దారుణమండి గొడవలు. మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోతుందో అప్పుడే మనకి ఏంటి ప్రశాంతత అంటారండి. అడగండి, భర్తలను అడగండి చెప్తారు. అర్థమైందా? భర్తలను అడగండి, పురుషులను అడగండి చెప్తారు. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను అక్కడ చచ్చిపోతాను అంటలేదు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నాకు అప్పుడు బాగుంటుంది అంటున్నారు వాళ్ళు. అత్తగారు ఉండాలండి, అత్తగారు ఉండాలి. నీకు అనుభవం వచ్చే వరకు, నీ పిల్లలు పెంచే వరకు
వాళ్ళు ఉండాలండి నిజంగా. ఏ టయాన్ని పాలు ఇవ్వాలి, ఏ టయాన్ని ఇవ్వకూడదు, ఈ టయాన్ని ఇవ్వకూడదు, నొప్పి వస్తే ఏం చేస్తుంది, ఏంటి పిల్లోడు ఇలా ఏడుతున్నాడు ఏంటి అన్నీ కూడా డాక్టర్ కంటే అనుభవం కలిగినవాడు ఆవిడ. నేను అవునా కాదా? అలాంటి అనుభవం కలిగిన వాళ్ళు నేను సింపుల్గా వెళ్ళిన నెల రోజులకి తెగొట్టేస్తున్నారు అత్త కోళ్ళ బంధాలు. మీ అమ్మతో కలిసి నీ కాపురం చేయను ఏంటి విషయం చెప్పు, మీ అమ్మతో కలిసి ఉన్నా అంటే మీ అమ్మ నాన్నలతో కలిసి ఉంటే నా వల్ల అవుతుంది అన్నారండి. ఇప్పుడు అలా అనొచ్చండి. అలా పెళ్లి చేస్తకు భయమే వేస్తుంది. ఇప్పుడు మాకే అంటే బలి సంబంధాన్ని తీసుకొచ్చావా అంటే మనం ఏమైపోవాలండి అక్కడ? ఎక్కడ తీసుకొచ్చారో బాబు ఈ సంబంధం అంటే నాకు అందుకే చాలా విషయాలు మనకు తెలిసి ఉన్న వాళ్ళకే ప్రొపోజల్ చేసి. అలాగని వాళ్ళు వ్యతిరేకం మాట్లాడనుకోండి చెప్తాను, నేను ఏమీ రాదు అన్నారనుకోండి చెప్తాను. ఏమంటాను తెలుసా, ఏమీ రానప్పుడు నేర్పించాల్సిన బాధ్యత మీది కాదా? నీ కూతురు నేర్పించినట్టు కోడలను కూతురుగా చూడలేవా అని ఇచ్చేస్తానండి గట్టిగా. కోళ్ళ మీదే నేరాలు మేపుతారు చూసారా? నేరాలు మోపడం ఏంటి? నేర్పలేవా? ఒక నెల రోజులు నీ కూతురుగా భావించుకుని నేర్పలేవా? ఓ నెల రోజులు వంటలు నేర్పడానికి అయినా సంవత్సరాలు నేర్పాలండి. ఓ నెల రోజులు దగ్గర పెట్టుకుని అమ్మ ఇది కూర ఎలా వండాలరా, ఈ కూర ఎలా వండాలమ్మా అని చెప్పి చూపించలేవా? నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను, ఒకరి పక్షంగా మాట్లాడను. కాబట్టి ఆ అనుభవ పరిస్థితులను గట్టు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. తల్లిగా భావించుకోవాలి, తల్లిగా భావించి చెప్పుకోవాలి. తెలియదు కదా పిల్లలకు తెలియదు. ఇప్పుడు తెలియనప్పుడు వాళ్ళకి నేర్పాల్సిన బాధ్యత తల్లిదా కాదా? అదే అత్తగారిదా కాదా? మరి నయోమి నన్ను విడిచిపెట్టొద్దు, మరణం తప్ప వేరవకూడదని అందంటే ఎంత బాగా చూసింది అంటారు. కోడల్ని రూతుని వార్పని ఎంత బాగా చూస్తే మాట అంటది. అవునా కాదా? అంటే అనుభవం కలిగిన ఆవిడ బిడ్డలకు నేర్పాలా వద్దా? మరి ఎంత బాగా చూస్తే 10 సంవత్సరాలు బిడ్డలు చనిపోయినా కానీ ఆవిడ దగ్గర పెట్టుకుని ఆవిడ సహకరించిందంటే సహాయం చేసి అంటే ఆ పద్ధతులు ఆ విధానాలు బట్టి వాళ్ళు వదిలిపెట్టడానికి ఏడ్చారండి. అవునా? రూతు వార్పలు ఇద్దరు కూడా ఏమయ్యారు? ఏడ్చారండి. ఏది అత్తగారు కూడా వదులుకోవటం, నువ్వు వెళ్ళిపోండి అమ్మా, మీ భర్తలు చనిపోయారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీ వివాహాలు చేసుకోండి, మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోండి అని అంటే అవి ఏడ్చేశారు ఇద్దరు కూడా. ఏడ్చేశారండి. ఇప్పుడు అత్తగారి కోసం ఏడుతున్నారు. అవునా? అత్తగారు ఎప్పుడు చచ్చిపోదానే ఏడుతున్నారు వీళ్ళు. ఎంత పొరపాటు అండి అది. అలా ఆయన సంపాదించాడంటే సెపరేట్ అయిపోవడం, సంపాదించాడా వాళ్ళ అత్తగారు దూరంగా ఉండాలి, తప్పండి. మరి వాళ్ళ అమ్మ చెప్పాడు భార్య సలహాల్లో ఏమన్నాడంటే, భార్య సలహాల గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ఇలా అన్నాడండి. ఏమన్నాడంటే భార్య సంబంధించిన సలహాల్లో, అమ్మ నీ ఇంటి వారు నీ కుటుంబీకులతో నువ్వు నీ భర్త సంబంధికులతో నువ్వు వారితో కలిసి ఉండడానికి అంటే వాళ్ళతో సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయమన్నాడు. ఒక భక్తిపడు ఒక సలహా రాసుకొచ్చాడండి. నేను భార్యాభర్తల క్లాసులు చెప్తున్నప్పుడు ఒక భక్తిపడు సలహా చదివాను. నీ భర్త యొక్క బంధువులతో సర్దుకుపోవుటకు ప్రయత్నం చేయమన్నాడు. అర్థమైనా అర్థమలేదా? నీ భర్త యొక్క బంధువులతో సర్దుకుపోవడం ప్రయత్నం చేయమన్నాడు. ఎంత అద్భుతం అదన్నమాట. అందుకని వృద్ధ స్త్రీలు ఎప్పుడు కూడా యవ్వన స్త్రీలకి అవకాశాన్ని ఇవ్వకూడదు. అంటే చెప్పాలన్నమాట, అమ్మ మీ భర్తకి ఇలా లోబడండి, మీ పిల్లలకి లోబడండి. ఎందుకంటే వీళ్ళు భర్తకి లోబడరు, పిల్లల్ని సరిగ్గా చూసుకోరు. అర్థమైంది? ఎందుకంటే ఏడిపించేస్తున్నాడని చెప్పేసి పిల్లల్ని అవసరమైతే కింద అడేస్తారు వాళ్ళు. అవునా కాదా? ఇప్పుడు వాడు ఏడుతాడు, ఏదో కడుపు నొప్పి వచ్చి ఏదో వచ్చి వీడు అత్తమాని ఏడిపించేస్తున్నాడు, వీడు ఎవరు చూస్తానని చెప్పేసి రెక్కట్టుకుని అలా గిరటేసేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. లేకపోతే సంఖ మీద నుంచి ఇలా కింద ఆడేసేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏముండాలి? అనురాగం చెప్పాలి. అత్తగారు చెప్పాలి ఏమని, అమ్మ నీ బిడ్డల పట్ల అనురాగం చూపించాలి, వాళ్ళు ఏడిపింతారో నువ్వు కూడా నీ తల్లిని ఏడిపించావు, అదే ఈ పురుషుడైనా స్త్రీ అయినా ఏడిపించావు కాబట్టి ఈ వాళ్ళకి నొప్పి వచ్చినప్పుడు ఇలాగే ఏడిపింతారు, అసలు మొద్దు తినరు, పాలు తాగరు, ఇలా ఇసికించేస్తారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి సిరాకు వచ్చినప్పుడు లేకపోతే ఈ పలానా లేకపోతే అనారోగ్యాలు ఉన్నప్పుడు ఇలా అట్టుకుని ఉండాలమ్మా, వాళ్ళకి విరోచనాలు పట్టుకున్నప్పుడు నువ్వు ఏమీ మజ్జిగన్నం తినాలి నువ్వు అని చెప్పాలన్నమాట. అలా 2-3 రోజులు ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉండాలి. అవునా కాదా? ఎంతోమంది ఈ కోట్లాట్లు గొడవలు ఇయ్యేనండి.
బిడ్డని ఎదిగే వరకు, బిడ్డ ఎదిగే వరకు కదండి, ప్రతిరోజు పతిని చేయక్కర్లేదు కదా. బిడ్డ ఎదిగి తన అందరూ తను తినే టైం వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం పెట్టాలో అది పెట్టాలి. కొంతమంది ఈ పిల్లలకి ఆ ప్యాకెట్స్ ఫుడ్ ఇచ్చేస్తున్నారండి. అంతే ఈ అంటే చాలు, ఈ అంటే చాలు ఆడికో చాక్లెట్ ఆడేస్తున్నారు, కామ్గా ఉన్నాడు, లేకపోతే ఆడికో సెల్ ఆడేస్తున్నారు. మీకు అర్థమైంది? ఆ లేస్ ప్యాకెట్లు అవన్నీ ప్రమాదకరమైన ఫుడ్. అది ప్యాకెట్ ఫుడ్ అనేది పెట్టకూడదు. ఇదివరకు పిల్లలకు చేసి పెట్టేవారండి ఫుడ్, ఏమన్నా. ఇప్పుడు అందరూ కూడా కొట్ల దగ్గర తెంపేసి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు అంతే. ఏది అనురాగం అంటే అదా? అందుకని ఆలోచించేయండి. యవన బిడ్డలకి స్థానిక సంఘాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మ అత్తగారిని అనుభవం కలిగిన ఆవిడ సింపుల్గా తీసిపడేది. అందుకే నేను వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చాలా గౌరవిస్తాను. ఆ లోకంలో వాడైనా సరే, లోకంలో వాడైనా క్రైస్తవుడైనా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాను. ఎందుకంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటాను నేను. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు, అవునా కాదా? అందుకని ఎప్పుడు కూడా యవన స్త్రీలు ఎప్పుడు కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ మీద తిరుగుబాటు చేయకూడదు. వాళ్ళు చెప్పే ఆలోచన, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా యవన స్త్రీలకి చెప్పేటట్టుగా కూడా ఉండాలి. మళ్ళీ మీకు అర్థమైందా? చెప్పేటట్టుగా కూడా ఉండాలంటే వీళ్ళు చేయకూడదు. అవి భర్తలను శిశువులను ప్రేమించమన్నట్టు చూడండి. వారు స్వస్థ బుద్ధి గలవారి పవిత్రులు ఎంటో ఉండి పని చేసుకునేవారు, మంచివారని బుద్ధి చెప్పాలన్నాడు. అటువలే స్వస్థ బుద్ధి గలవారు ఉన్నారు, యవన పురుషులను హెచ్చరించు. 6వ వచనం చూడండి. యవన పురుషుల్ని, యవన పురుషులు అంటే వీళ్ళు పురుషులు, పైన స్త్రీలు, వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు. 2వ అధ్యాయంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్పేశాడండి. అటువలే యవన పురుషుల్ని హెచ్చరించము, స్వస్థ బుద్ధి గలవారే ఉండాలని. అంటే మంచి బుద్ధి కలిగినట్టు వారుగా ఉండాలని, చెడు బుద్ధి లేకోకుండా మంచి బుద్ధి కలిగినట్టు వారుగా ఉండాలని యవన స్త్రీలను హెచ్చరించము. పరపక్ష ముందుండేవాడు మనల్ని గూర్చి చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార విషయమే మాదిరిగా కానిపోవచ్చు. చూడు సువార్తికుడికి ఏం చెప్పాడు? సత్కార విషయం మాదిరిగా కనపరుచుకోమన్నాడు. అంటే మంచి పనులు చేసేవాడుగా ఉండాలి సువార్తికుడు. ఏ పనులు చేసేవాడే ఉండాలి? మంచి పనులు చేసేవాడే ఉండాలన్నమాట. మంచి పనులు తన జీవితంలో భాగమై ఉండాలి. నీ ఉపదేశం మోసం లేనిదిగాను గౌరవమైనదిగా ఆక్షేపం లేనిదిగా హితవాక్యంతో కూడిందిగా ఉండాలన్నాడు. చూసారా ఎలా ఉండాలంట? ఉపదేశం ఎలా ఉండాలంట? మోసం లేనిదిగా, అంటే ఏదో ఆశించి చెప్పేటట్టుగా ఉండకూడదు ప్రసంగం. మోసం లేనిదిగా ఉండాలి. గౌరవం, మాన్యం అంటే గౌరవంగా ఉండాలి, గౌరవార్థంగా ఉండాలి. ఆక్షేపం లేనిదే ఉండాలి, అంటే నమ్మదగిందిగా ఉండాలి. నిరాక్షేపం అన్నాడు కదా, ఆక్షేపణ అంటే నమ్మదగిందిగా ఉండాలి. హితవాక్యంతో మంచి మాటలతో కూడిందిగా ఉండాలన్నమాట. ఆరోగ్యకరమైన వాక్యం అన్నాడు, అంటే మంచిది అన్నమాట. తర్వాత దాసులైన వారు అన్ని విషయాలు చూడండి, అన్నీ ఒక వచనంలో చెప్పేశాడండి ప్రవర్తన. దాసులైన వారు అన్ని విషయాలు యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశము అలంకరించినట్లు తమ యజమానులు ఎదురుమాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుస్తూ అన్ని కార్యములందు వారిని సంతోషపెడుచు వారికి లోబడి ఉండాలని వారిని హెచ్చరించము. అది అర్థమైందా? ఏం చేయాలంటే దాసులు అంటే ఎవరి యజమానుల దగ్గర దొంగతనం చేయకూడదు అంటాడు. యజమానుల మాట ఎదురు చెప్పకూడదు అంటాడు. యజమానుల మాట ఎదురు చెప్పకూడదు. అదే నువ్వు పని చేయగలిగిన పనే చెయ్యి, జాయిన్ అవ్వు. కాబట్టి యజమానుడు ఏం చెప్తాడో చెయ్యి అనమాట. అది నీకు ఇష్టమై జాయిన్ అవుతున్నావు, అందులో ఒకవేళ నీకు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చెప్తున్నాడు అనుకోండి, సార్ మీరు అంతకుముందు ఈ విషయాలే ఇవే చేయాలని చెప్పారు, మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని చెప్తున్నారు, అందువల్ల నేను దయచేసి రానని చెప్పేసి ఆగిపోయి ఇంకో దాంట్లో జాయిన్ అవ్వాలి. అంతేగాని అతని మీద దెబ్బలాడుకుని ఇలాంటివి చేయకూడదు అనమాట. అది యజమానులు ఎప్పుడు కూడా, అది దాసులు ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలన్నమాట. అన్ని కార్యములందు వారిని సంతోషపెడుతూ వారు లోబడి ఉండాలని హెచ్చరించమన్నాడు. చూడండి 11వ వచనం అన్నాడు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా, ఇక్కడ నేను చదువుతాను చూడండి 12వ వచనం. మనం ప్రస్తుత వ్యవస్థలో భక్తి లేని ప్రవర్తనకు దూరంగా ఉండేలా, లోకంలోని చెడు కోరికలను తిరస్కరించేలా మంచి వివేచనతో నీతితో దేవుని మీద భక్తితో జీవించేలా అపార దయ మనకు శిక్షణ ఇస్తుంది. అది అర్థమైందా? దేవుని దయ, దేవుని యొక్క అపార దయ ఏం చేస్తుంది? మనం భక్తిహీనత ఇహలోక సంబంధం దురాశలు విసర్జించాలన్నాడు కదా,
మనం ప్రస్తుత వ్యవస్థలో భక్తి లేని ప్రవర్తనకు దూరంగా ఉండేలా లోకంలోని చెడు కోరికలను జాగ్రత్త పెట్టుకోండి. అక్కడ లోకంలోని 12వ వచనం నేను చదువుతున్నాను. లోకంలోని చెడు కోరికలను తిరస్కరించేలా మంచి వివేచనతో నీతితో దేవుని మీద భక్తితో జీవించేలా ఆ అపార దయ మనకు శిక్షణ ఇస్తుంది. దేవుని దయ ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఈ లోక సంబంధ కోరికల్ని అదైందని విడిచిపెట్టేలాగా, అలాగే మంచి బుద్ధితో దేవుని యందు భయభక్తులతో బతుకుతుండాలని మనకు బోధిస్తుంది నీతిగా. ఏది అది కృప. దేవుని కృప మనకి ఏం బోధిస్తుందంటే, అదైందా 11వ వచనంలో చెప్పాడు కదా, దేవుని కృప మనకి ఏం బోధిస్తుందంటే, అదైందా దేవుని కృప మనకి ఏం బోధిస్తుందంటే ప్రస్తుత వ్యవస్థలో భక్తి లేని ప్రవక్తను దూరంగా ఉండు, లోకంలోని చెడు కోరికలు తిరస్కరించేలా ఉండు, మంచి వివేచనతో నీతితో దేవుని మీద భక్తితో జీవించేలా ఉండు అని ఆ అపారదయ మనకు శిక్షణ ఇస్తుంది. అంటే దేవుని కృప ఏం చెప్తుందంటే, నాయన చెడు కోరికలు దూరంగా ఉండు, అర్థమైందా? కాబట్టి మంచి వివేచనతో ఉండు, నీతితో ఉండు, భక్తితో ఉండు అని దేవుని కృప మనకి బోధిస్తుంది అనమాట. దేవుని కృప మనకి శిక్షణని ఇస్తుంది అనమాట. అది అర్థమైందా? కాబట్టి మన అద్భుత నిరీక్షణ నిజమవ్వాలని, అంటే మన నిరీక్షణ నిజమవ్వాలని, మహాదేవుని మహిమను, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమను చూడాలని మనం ఎదురు చూస్తుండగా దేవుని అపారదయ మనకు ఆ శిక్షణ ఇస్తుంది. అదైందా? ఎవరెవరిని చూడాలని? మహాదేవుడు తండ్రిని, యేసుక్రీస్తు యొక్క మహిమని చూడాలని మనకు శిక్షణ ఇస్తుంది అంటాను. అది తర్జుమాలో ఉన్నది. మనమే మహాదేవుడు అంటే యేసు ప్రభువు వారు అంటున్నారు. ఇద్దరు దేవుళ్ళు ఎందుకుంటారు క్రైస్తవులకి? మరి ఇద్దరు దేవుళ్ళు ఎందుకుంటారు క్రైస్తవులకి? ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా? మరే మహాదేవుడిగా ఎందుకు వస్తాడు? మహాదేవుడిగా ఎందుకు వస్తాడు? కుమారుడిగానే వస్తాడు. కానీ మన వాళ్ళు అక్కడ ఉందండి అలాగా. మళ్ళీ ఏందని ఎందుకు ఇలా కల్పించడం? ఉందా అని చెప్పుకోవచ్చు కదా. అప్పుడు మనకు మొదటి తెస్తున్న 4:13 ఏమని ఉంది? మన తండ్రి కూడా వస్తాడని ఉంది కదా. మన తండ్రిని చూస్తాం, మన ప్రభుని చూస్తాం. ఎప్పుడు? రెండో రాకల్లో ప్రభు వస్తాడో, మేఘారుడే వస్తాడో, లేకపోతే ఆకాశ మేఘారుడే వస్తాడని ఉంది. అదే ప్రధాన దూత బోర శబ్దంతో వస్తాడని ఉంది. ప్రభు వచ్చినప్పుడు తండ్రి కూడా మృతుల్లోకంలో, అంటే పరదేశంలో ఉన్నవాడిని కూడా వెంట పెట్టుకుని తీసుకొని వస్తూనే ఉంది. అప్పుడు మనం ప్రభుని ఎదుర్కొంటాం, తండ్రిని కూడా చూస్తాం. అర్థమైందా? మరి ఆ సందర్భం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడ చేతిభద్రగా అదే మన అద్భుత నిరీక్షణ నిజమవ్వాలని, మహాదేవుని మహిమను, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమను చూడాలని. చూసారా ఎంత వివరంగా ఉందో? మహాదేవుని మహిమను, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమను చూడాలని మనం ఎదురు చూస్తుండగా దేవుని యొక్క కృప మనకు, దేవుని యొక్క అపార దయ లేదా దేవుని కృప మనకు శిక్షణ ఇస్తుంది. మనం తనకు ప్రత్యేకమైన సొత్తు అయ్యేలా, తనకు ప్రత్యేకమైన సొత్తు అయ్యేలా, మంచి పనులంటే ఉత్సాహం చూపించే ప్రజలుగా ఉండేలా మనల్ని అన్ని రకాల చెడుతనాలను విడిపించడానికి, శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు తను తాను అర్పించుకున్నాడు. మనం అన్ని మంచి పనులు చేయడానికే ప్రభు అర్పించుకున్నాడు అంటండి. మనం అన్ని మంచి పనులు చేయడానికే యేసు ప్రభు ఏం చేసుకున్నారంట? తాను సమర్పించుకున్నారంట. అదిగో సద్క్రియలంది ఆసక్తి గల ప్రజలు తన కొరకు పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటూ తను మన కొరకు అర్పించుకున్నాడు కదా. యేసు ప్రభు మనం సమస్త దుర్నీతి నుండి ఎందుకు విడుదల చేశారు? మంచి పనులు చేయడానికి, చెడ్డ పనులు చేయడానిక? మరి బాప్తిజం పొందిన కాడి నుంచి ఎందుకు? బాప్తిజం పొందిన కాడి నుంచి చెడ్డ పనుల మీద ఎందుకు మనసు? కాబట్టి నువ్వు అప్పుడు 15 వచనం అన్నమాట, నువ్వు పూర్తి అధికారంతో ఈ విషయాలు మాట్లాడుతూ, ఉపదేశిస్తూ, మందలిస్తూ ఉండు. నిన్ను చిన్న చూపు చూసే అవకాశం ఎవరికి ఇవ్వకో. సువార్తికుడికి ఏమన్నాడు? వీటిని గురించి బోధించి హెచ్చరించి సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించు, నిన్నెవరిని తునీకరింపనీయకము. అంటే నిన్ను చిన్న చూపు చూసే అవకాశం ఎవరికి ఇవ్వకో అన్నాడు. అంతే. వీటి గురించి బోధించు, హెచ్చరించి సంపూర్ణ అధికారం దుర్బోధన ఖండించు, నిన్నెవరిని తునీకరింపనీయకు. 3వ అధ్యాయము. 2వ అధ్యాయంలో అధ్యాయం సంఘంలో స్త్రీలు పురుషులు ఎలా ప్రవర్తించాలో, యవనస్తులు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపడమని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యవన పురుషులు, యవన స్త్రీలు, అదే యవన
వృద్ధాప్యంలో ఉన్న అదే వృద్ధులు యవనులు అందులో సువార్తికుడు వచ్చేస్తాడు యవనస్తుల్లో. వృద్ధులు యవనస్తులు అంటే యవన స్త్రీలు యవన పురుషులు కూడా. యవన స్త్రీలు యవన పురుషులు ఎలా ఉండాలో చెప్పాడు. తర్వాత యజమానులు దాసులు యజమానుల పట్ల ఎలా ఉండాలో చెప్పి దేవుని యొక్క మహిమను ప్రభు యొక్క మహిమను చూడడం కొరకు ఎదురు చూస్తూ బతకండి. అంతేనా? అంతే. మంచి పనులు చేయండి అన్నాడు.